నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మహానాడు గ్రాండ్ సక్సెస్ అవడంతో టీడీపీ ఉత్సాహంగా ఉంటే తనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపారు. ఇక మరి టీడీపీ క్యాడర్ కావచ్చు, జగన్ బాధితులు కోరుకుంటున్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకెప్పుడు అని ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే అసలు అవుతారా లేదా అని డౌట్ పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరి లిక్కర్ కేసు అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఏ కోణంలో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక దాదాపు ఈడీ సిట్ కూడా దూకుడుగా వెళ్తోంది. సాక్ష్యాధారాలు అన్నీ కూడా వచ్చాయంటున్నారు. మరి ఇంకా ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తోంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే పగా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిమిషం పని. ఒక్క నిమిషంలో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తేస్తే ఎవరి దిక్కు కూడా ఉండదు. కూటమి ప్రభుత్వం 164 సీట్లలో గెలిచి అప్రతిహతంగా అసలు ప్రజల మనసులు చూరగొన్న పరిపాలన అందిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఎత్తేయటం పెద్ద విషయమేం కాదు. తీసుకెళ్ళి లోపల పడేస్తే దిక్కు దివాణం కూడా ఉండదు. ఆయనకి కాపాడే నాదుడు కూడా భూప్రపంచంలో ఎవడలేడు. సొంత తల్లి సొంత చెల్లెలే అయ్యో మా అన్నని జైల్లో వేశారా అని చెల్లి అనదు, అయ్యో మా అబ్బాయిని జైల్లో వేశారా తప్పండి అని తల్లి కూడా అనదు. ఎందుకంటే అసలు నా తల్లే అన్ని అబద్ధాలు చెబుతుందని చెప్పిన వ్యక్తి ఈయన. అది నా చెల్లి ఆస్తి, నా ఆస్తి కోసం ఇది ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఇతను. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏదో సింపతి వస్తుంది అరెస్ట్ చేస్తే అని ఇటువంటి వాదనలు అక్కడేం లేవు. కక్ష సాధింపు లేదు అంటే కక్ష సాధించాలి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అన్నట్టుగా ఆ కక్ష సాధింపు లేదు. ప్లస్ ఇదేదో సింపతి వస్తుంది కదా అని ఆగటమూ కాదు. ఇక్కడ ఏంటి అంటే చట్టబద్ధంగా అన్ని రకాలుగా ఆధారాలు ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు జరుగుతున్నది అది. ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేయట్లా, ఆధారాలు ఉన్న వాళ్ళని వదిలిపెట్టట్లా. ఇప్పుడు జరుగుతున్నది. అందుకనే మీకు ఎక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఆ పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు పెట్టి వీళ్ళు అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నా వీళ్ళకి రిలీఫ్ దక్కట్ల. రిలీఫ్ దక్కని కారణం ఏంటి? కేసులు పకడ్బందీగా ఉంటున్నాయి. కేసులు ఎట్లా సాక్ష్యాధారాలతో సహా పెడుతున్నారు. అందుకని కోర్టులు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వట్లేదు. ఇది ప్రధానమైన అంశం, మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా మరి అరెస్ట్ అవుతాడా లేదా? అరెస్ట్ అయితే అరెస్ట్ కావాలని మాత్రం మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి బాధితులు అందరూ కోరుకుంటున్నారు. ఇంకా తొందరగా అరెస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే టైం వచ్చింది అని చాలామంది ఆయనతోటి నిన్న మొన్నటి వరకు కలిసి అంటగాగి తిరిగి ఆయన నేరాల్లో పాలు పంచుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు ఇంకా అరెస్ట్ అయిపోతుందని. అందరికీ కూడా ఏంటి అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కూడా మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ఉంది కదా, తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఈ ఫార్ములాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కూడా ప్రయోగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అయ్యా డబ్బులు ఎట్లా వసూలు చేశారు మాకు తెలియదు, ఎవరికి ఇచ్చారు మాకు గుర్తులేదు, మరి నువ్వు ఇచ్చినట్టు ఇది అంటే మాకు గుర్తులేదు, మాకు మర్చిపోయాం అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా డ్యాన్స్ అయిపోయారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కథాకళి, కూచిపూడి అన్నీ ఇటువంటి డ్యాన్సులు వేసే వాళ్ళని ఎంతోమందిని చూసింది. వీళ్ళు వచ్చి బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఊరుకుంటారు. వాళ్ళు మొత్తం రాజ్ కసిరెడ్డితోటి మొత్తం చెప్పించారు. ఇక్కడ సిట్ మొత్తం దర్యాప్తు చేసి అన్ని ఆధారాలు సేకరించింది. ఇప్పటికే
జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏంటంటే అట్లా శుభ్రంగా దిగారు, చొక్కా కూడా నలగకుండా సిట్ ఇచ్చిన వివరాలు తీసుకున్నారు, చదువుకున్నారు, కరెక్ట్గా ఉంది ఇది అన్నారు. జడ్జిని అడిగారు, అయ్యా మేము వీళ్ళందరినీ కొంచెం మరి ప్రశ్నించాలి అంటే, భలేవాళ్ళే మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే తిరుగులేని అస్త్రం అది, పోండి ప్రశ్నించుకోండి అంటే వాళ్ళు తీసుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గర కుప్పిగంతులు వేస్తే ఎట్లా, మాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాము అంటే వాళ్ళన్నీ గుర్తు వచ్చేలాగా చేశారు. గుర్తు వచ్చేలాగా చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి, ఎవరెవరు తీసుకెళ్లారు, వాటికి ఆధారాలు ఏంటి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఏమనుకున్నారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, ఎక్కడికెక్కడ క్యాష్ ట్రాన్సాక్ట్ చేస్తున్నాం కదా, దీనికి ఆధారాలు ఉండవు అని అనుకున్నారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళు క్యాష్ తీసుకెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు కూడా ఆపేస్తారు కదా, అందుకని ఎక్కడ దొరకవు అనుకున్నారు. కానీ ఈ క్యాష్ తీసుకెళ్ళిన తర్వాత అది ఒక అల్టిమేట్ గోల్కి చేరిన తర్వాత అది ఎలక్ట్రానిక్ ఫామ్లోకే మారుతుంది కదా. మరి సడన్గా అక్కడ ఎలక్ట్రానిక్ ఫామ్లో డబ్బులు ఎట్లా వచ్చినాయి అని అడుగుతారు కదా ఎవడైనా. అదే అడుగుతున్నారు ఇక్కడ. క్యాష్ తీసుకెళ్ళారు, మీరే ఉన్నారు, 10,000 తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి బ్యాంకులో వేశారు, బ్యాంకు వాడు 10,000కి రిసీట్ ఇచ్చాడు, నీకు 10,000 ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతారు కదా. అదే జరుగుతున్నది ఇక్కడ. సింపుల్గా టర్మ్స్లో చెప్పాలి అంటే ఇప్పుడు గోల్డ్ కొన్నాం బంగారం ఇటుకలు అది ఇది అని అంటున్నారు కదా, వీళ్ళు వాస్తవంగా గోల్డ్ కొనకుండానే కొన్ని కంపెనీల నుంచి రిసీట్లు తెచ్చుకున్నారు. వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి కదా, మరి వాళ్ళు కస్టమ్స్ అవన్నీ కట్టాలి కదా, ఆ డబ్బుల వరకు ఇస్తారు, వాడు కడతాడు అనమాట. వాడు కడతాడు, రిసీట్ ఇచ్చాడు వీడికి, వీడు తీసుకున్నాడు, జోలో పెట్టుకున్నాడు, మొత్తం అదంతా వైట్ అయిపోయింది. గోల్డ్ తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, కొన్ని దొంగ రిసీట్లు ఉన్నాయి. మరి ఎవడైతే దొంగ రిసీట్ ఇచ్చాడో వాడు బంగారం వాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో కొనుక్కోవాలి కదా, వాడెట్ట కొంటాడు? ఈ దొంగ పట్టుబడ్డాడు. ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది. వీడు రిసీట్ ఇచ్చి తప్పించుకుందాం అంటే కుదరదు కదా. ఈ రిసీట్కి సరిపడా బంగారం వీడు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అందుకని దొంగలందరూ దొరికారు. మొత్తం అంతా కూడా క్లియర్ కట్ పిక్చర్ ఇక్కడ ఉన్నది. అందుకని ఇప్పుడు చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, త్వరలోనే అరెస్ట్ చేస్తారు. అందులో ఏంటి అంటే మొత్తం ఆధారాలు సేకరించడంలో కొంచెం ఇట్ ఈస్ ఎ లెంగ్తీ ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మహానాడు కంప్లీట్గా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. తెలుగుదేశం పార్టీలో జాతీయ అధ్యక్షుడి నుంచి కింద సాధారణ కార్యకర్త వరకు కూడా ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్న సమయం ఇది. సక్సెస్ ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. అందరూ చాలా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అతనికి బాధ పాపం. అందరూ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఆనందంగా ఒకళ్ళనొకళ్ళు బాగా జరిగింది అనుకుంటుంటే అతనికి ఎంత మండుతుంది పాపం. మండింది. అయితే మేడం, తప్పు చేసి రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఏదైనా తప్పు చేసి అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రచారం. అయితే దీనికి నిన్న మహానాడులో లోకేష్ గారు గట్టిగా కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు రెడ్ బుక్ లేకుండానే రెడ్ బుక్ ఇది అసలు మన ఫస్ట్ నుంచి అందరూ మాట్లాడుతున్నది ఇదే కదా. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్పారు. ఏమండి, ఇప్పుడు ఒకళ్ళని బాధ పెడితే అది రాసుకుంటే దానివల్ల అసలు అరెస్ట్ ఎలా జరుగుతాయండి? అసలు లోకేష్ గారికి ఏంటి సంబంధం నాకు అసలు అర్థం కావట్లా. లోకేష్ గారు ఏమన్నా ఇప్పుడు హోమ్ మినిస్టర్ పోనీ కాదు కదా, ఆయన ఒక ఐటీ మినిస్టర్, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్. అది హోమ్ మినిస్టర్ని అడగాల్సిన మాట ఒక రెడ్ బుక్ని అడిగితే అసలు ఇప్పుడు మీరు రెడ్ బుక్ కాదు ఏ బుక్ అయినా రాసేసుకోండి అంటాడు ఒక ఆయన. నేను వచ్చాక ఇది మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ఎంతటి వాళ్ళైనా వదలను అంటే ఎవరు చేయించారో వీళ్ళ చేత వాళ్ళని కూడా వదలను. ఏ పిచ్చి కాకపోతే ముందు నీ సంగతి చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలియదు. నీకు ఇప్పుడు కాలుగాలిన పిల్ల తిరుగుతున్నాడు ఇంట్లో, ఏం చేయాలో తెలియక. ఇందాక వారు చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు దూతగా. అయిపోతాయా దూతగా పంపించేస్తే? ఎవడికి వాడు ఇరుక్కున్నాక ఇరుక్కోటంలో మామూలుగా ఇరుక్కున్నారా? ఇప్పుడు విడమర్చి ఆయన చెప్పారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఏదో తాళం వేసి తిని గొళ్ళెమ్మ మరిచి తినేలాగా
నేను ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళిపోయాను అయిపోయింది అనుకుంటే అక్కడికి వెళ్ళాక ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అలా అనుకుంటే మనకి యుఎస్లో మన బంధువులందరూ మనకి వేసేయచ్చుగా డబ్బులు. ఏమండి, వాళ్ళు క్యాష్ తెచ్చి అక్కడ వేసేస్తారు అంతే కదా. అది ఇక్కడికి వచ్చాక తంటాలు వాళ్ళకా మనకా? ఫస్ట్ వాళ్ళకి, తర్వాత మనకి, ఇద్దరికీను. ఇప్పుడు అది అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా తెలివిగా ఆయన అద్భుతంగా చేసేసాం మనం. మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానం, గోను సంచులు, ఎక్కడ ఆధారాలు ఉండవు, అదే గోను సంచులు. ఆ గోను సంచులు ఇవాళ నేను పట్టించాయి కదా. ఇప్పుడు ఇన్ని గోను సంచులు మీ ఇంట్లో ఎందుకు వచ్చాయి? ఎలకలు ఉన్నాయా? ఎలకలు కూడా వాళ్ళకి చాలా 28 లక్షలు ఎలకలకి ఎంత అండి ఖర్చు అయింది? 3 కోట్లు, సారీ. అది అందుకేనండి ఇప్పుడు మనకి విషయం అర్థమైంది. 3 కోట్లు ఎలకలకి ఎందుకు ఖర్చు పెట్టారంటే ఈ క్యాష్ అంతా కూడా ఎలకలు కొరికేయకుండా ఈ గోను సంచుల్ని 3 అది ఇవాళ మనకి మొత్తం జ్ఞానోదయం అయిపోయింది. ఎందుకబ్బా అసలు ఏంటి తాడేపల్లి ప్యాలెస్లో 3 కోట్ల ఎలకలకి ఏంటి అంటే పందికొక్కులన్నీ కలిపి ఎలకల్ని పట్టుకోవడానికి వాళ్ళు 3 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు 3 కోట్లు ఎలకలకు ఖర్చు పెట్టారంటే మీ దగ్గర కనీసం ఒక 3,000 కోట్లు ఉంటాయిగా. అంటే ఎంత లెక్క చూసుకున్న గోను సంచుల్లో. కానీ ఇవాళ మనకి ఎంత జ్ఞానోదయం అయింది కదండి, అద్భుతం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహానాడు అయిపోయాక మనకు ఒక జ్ఞానోదయాన్ని అందించారు. ఇప్పుడు ఆయన ఇంతకీ విషయం ఏంటంటే ఇవాళ 4 పాపం సిట్టు ముందు, ఇవాళ సిట్టుకి కోర్టు అప్పచెప్పేసింది. 8 మొదలుపెట్టారు. మరి రాత్రిలోపు వీళ్ళందరూ నోర్లు విప్పుతారా, రేపు రోజంతా కూడా తీసుకుంటారా, మనం వెయిట్ చేద్దాం. ఈ 4 మాత్రం నోరు విప్పుతారు. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ గారు హీఈస్ ద ఆడిటర్. అందుకే పాపం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మన విజయసాయి రెడ్డి గారు తెలివిగా 3 నెలల్లోనే తప్పుకున్నాడు. ఆయన మొత్తం ఈయన తీసుకున్నాడు. ఈయనకి తెలియదు కదా, అబ్బో చాలా గొప్పగా ఉంది అబ్బా మనకు కాబట్టి భారతిరెడ్డి గారు ఇచ్చారనుకున్నాడు. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఏం చెప్తున్నాడంటే కసిరెడ్డి ద్వారా అనూష్ అనే అమ్మాయి సాయంకాలానికి లెక్కలు ఇస్తుంది. ఈ లెక్కలు గోవిందప్ప బాలాజీ గారు తీసుకెళ్ళి బిగ్ బాస్ గారి భార్యకి చెప్తారు. బిగ్ బాస్ గారేమో భార్య గారు వెళ్ళి బిగ్ బాస్ గారికి చెప్పారు. చెప్తే ఆ డబ్బులు ఎలా ఏంటి అనేది డొల్ల కంపెనీల ద్వారా ఏం చేయాలి మొత్తం ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అందరూ కలిపి 4 తలకాయలు కూర్చుని మొత్తం దాన్ని సెట్ చేసి వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా గోను సంచిలో పంపిస్తే ఇప్పుడు గోను సంచి లెక్క తేలాలి. రైట్ సార్, మనం అంటే ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో వీటిపైన కావచ్చు, అలాగే మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాల గురించి చంద్రబాబు గారు ఆర్థిక ఉగ్రవాదులను సమూలంగా ఏరివేస్తామని చెప్పి క్లీన్ పాలిటిక్స్ అని ఒక నినాదాన్ని తీసుకురావడం, మహానాడు సక్సెస్ గురించి మీ మాటలు. అంటే మహానాడు చూసి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే అసలు ఫస్ట్ మహానాడులో వాళ్ళు మహానాడు పెట్టుకున్నదే నన్ను తిట్టడానికి, నన్ను తిడతారు, నాకు కొంచెం పబ్లిసిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ క్లియర్ కట్గా మాట్లాడే వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇర్రెలవెంటు, అసలు రాష్ట్రానికే ఇర్రెలవెంటు. అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అటువంటి ప్రయత్నాలు ఏం చేయమాకండి, మనకి రాష్ట్రం ఇంపార్టెంటు, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అని చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చేసరికి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. అక్కడ పాపం జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేశాడు మహానాడులో నా గురించి మాట్లాడితే మనకి మంచి పబ్లిసిటీ వస్తుంది, మనల్ని చూసి మనం ఎంత క్రూరత్వం ప్రదర్శించామో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చొని మళ్ళీ గుర్తు చేసుకుంటారు, దానివల్ల వాళ్ళు భయపడి బయటికి రాకుండా ఉంటారని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం గురించి తెలియదు ఎవరికి, అందరూ అనుభవించారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ అనుభవించారు కదా క్రూరత్వాన్ని. అందుకని వాళ్ళు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేక జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎవరు ప్రస్తావించాల. దాంతో వాళ్ళకి ఒక రకమైన భయం పుట్టుకుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. మహానాడు పైగా అక్కడేమో జనం వచ్చారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత 5 లక్షల మంది అంటే 6 లక్షలు 7 లక్షల మంది వచ్చారు, ఎక్కడ ఇబ్బంది పడలేదు. మనం చూసాం కదా అమరావతి పునర్నిర్మాణ పనులకి నరేంద్ర మోడీ వస్తే పాచిపోయిన ఫుడ్ పెట్టారని చెప్పి ఒక ఆమెతోటి గొడవ చేయించారు, అది వీడియో తీసి పెట్టారు.
వైసీపీ సోషల్ మీడియాలో. అట్లా చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశారు ఆ మహానాడు ప్రాంగణంలో. వీళ్ళందరూ వెళ్ళారు, కోర్టులు ఉంటారు కదా, చాలామంది కోర్టులు వెళ్ళారు అవన్నీ ఫోటోలు తీయడానికి. అదే ఆ కుర్చీలో ఖాళీ కుర్చీలు ముందే పాప ఫోటో తీసి పెట్టి ముందర ఫోటోలు తీసి పెట్టి అయ్యే రకరకాల ప్రయత్నాలు చేశారు. వీళ్ళకి ఎవడు అసలు దొరకల. ఆ మహానాడులో లోపం ఎతుకుదామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులకి దొరకల. అంత అద్భుతంగా మహానాడు జరిగింది. పాపం జగన్మోహన్ రెడ్డి తిట్టుంటాడు ఆ కోర్టులని. నేను మిమ్మల్ని నమ్ముకొని నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, సోషల్ మీడియాని పెట్టుకొని ఇన్ని కోట్లు పెట్టి నేను సోషల్ మీడియాని పెడితే మీరు ఆ సోషల్ మీడియాకి ఇన్పుట్ ఇవ్వబోతే ఎట్టా? మహానాడు అసలు వరస్ట్గా జరిగిందని మీరు ఇన్పుట్ ఇవ్వాలి కదా అని వాళ్ళని తిట్టుంటాడు. ఇటువంటి పనులు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మానుకుంటే మంచిది, అతనికి ఆరోగ్యానికి మంచిది. అట్లా కాకుండా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి 1,45,000 కోట్లు అప్పు చేశారట ఈ సంవత్సరం, ఈ 10 నెలల్లో అని చెప్తాడు. చెప్పు, ఎక్కడుందో చెప్పు. మీ గవర్నమెంట్లో ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి కూర్చున్నారా లేదా? మంగళవారం చాలదు అని. మంగళవారం చాలదు. మీకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో ప్రతి వారం పార్టిసిపేట్ చేసి ఎక్కువ వడ్డీకి ప్రతి వారం లోన్లు తెచ్చుకున్నారా లేదా? ఇప్పుడు అటువంటివి ఏమన్నా జరుగుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పార్టిసిపేట్ చేస్తున్నదా? ఈ ఒక్కటి, ఇది మామూలు కాదు. రిజర్వ్ బ్యాంకు వెబ్సైట్లో అఫీషియల్గా ఉంటుంది, సీక్రెట్ ఏమీ లేదు ఇందులో. నీకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డిసిప్లిన్డ్గా నడుస్తుంది. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అన్నారు కదా, దేశం వృద్ధి రేట్లో ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పుల్లో ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాగ్ రిపోర్ట్ కూడా ఇదే, ఒకసారి చెక్ చేసుకోండి, మా హయాంలోనే వృద్ధి సాధించింది. జగన్మోహన్ రెడ్డికి కొంచెం నాలెడ్జ్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకేం పెరుగుతుంది సార్? ఇంకేం పెరుగుతుంది కానీ అది కాగ్ రిపోర్టు 12 నెలలకి ఇస్తే 12 నెలల్లో దాదాపుగా 3 నెలలు అంటే ఎండింగ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది, కానీ స్టార్టింగ్లో మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉంది. 3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకమే అది. అయినా సరే ఈ 10 నెలల్లో కవర్ చేశారు. 9 నెలల్లో దాన్ని కవర్ చేసి మొత్తం గ్రోత్ ప్రొజెక్షన్స్ పెట్టారు. నీతి ఆయోగ్ రిపోర్టు చూస్తే, నీతి ఆయోగ్ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పులు తెస్తున్నది, కానీ ఈ ప్రభుత్వానికి అప్పు తీర్చే కెపాసిటీ లేదు అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు 23-24 ఆర్థిక సంవత్సరంలో కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రిపోర్టు పంపించమంటే నేను పంపిస్తా, ఆయనకి తెలుసు, కానీ కావాలంటే నేను కాపీ కూడా పంపిస్తాను. నీతి ఆయోగ్ రిపోర్టు 23-24 ఆర్థిక సంవత్సరానికి. అంటే నీకు అంతకు ముందర ఎంత నువ్వు నాశనం చేస్తే ఆ సర్టిఫికేట్ వస్తుంది నీతి ఆయోగ్ నుంచి. నువ్వు విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి ఇప్పుడు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు 1,50,000 కోట్లు 10 నెలల్లో అప్పు చేశారు, ఆ 1,50,000 కోట్లు ఏమైపోయినాయో తెలియదు అంటాడు. 1,50,000 కోట్లు ఇదే ఆ ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకి ఎకరం భూమి ఇస్తానని చెప్పి ఇస్తున్నారని చెప్పేసి కోట్లు కొట్టేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు కదా. నేను అందుకే కదా లోకేష్ ఏం చెప్పాడు, నువ్వు 99 పైసలకి ఎకరం ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చినట్టు నువ్వు ఆధారాలు బయటపెట్టు, నేను మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా అందరూ కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అందరూ మా ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెట్టాలి కదా, పెట్టు. లోకేష్ రాజీనామా చేస్తా అన్నాడు కదా, మీకు అంతకన్నా కావాల్సిందేముంది? అంటే ప్రతిదీ అబద్ధాల మీద వీళ్ళు కోట కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కుదిరే పనులు కాదు, సాధ్యమయ్యే పనులు కాదు. జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రైట్ మేడం, ఇందాక సార్ ఒక మాట అన్నారు, కోవటి రాజకీయం గురించి ఇప్పుడు వైసీపీ దీన్ని ప్రధానంగా తీసుకొని దీన్ని
అంటే వక్రీకరించి ప్రచారం చేస్తూ వస్తుంది అనుకోవచ్చు. అంటే ప్రతిపక్ష పార్టీలు పైన చంద్రబాబు గారు కొత్తగా రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అండ్ ఏ చెడగటం జరిగినా కూడా అది ప్రతిపక్ష పార్టీలకు ఆపాదించి అని మాట్లాడుతూ ఉంటారు. కోవట్ రాజకీయం ఎవరు చేస్తున్నారు అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చాలా మంది సీనియర్లు వచ్చారు. వాళ్ళందరూ లోకేష్కి చాలా మందికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి దగ్గర కూడా వాళ్ళందరినీ స్టేజ్ మీద పెట్టుకుని నేను కోవట్ రాజకీయం అంటే వాళ్ళని అవమానించినట్టు కాదా అని చెప్పి మన సత్యమూర్తి గారు ఇందాకే అన్నారు, కొంచెం అతనికి జ్ఞానం పెరగాలి అని. చాలా బాగా చెప్పారు. అంటే పెరగదు కానీ ఒకసారి చిన్న ఆశ కదండి, లేకపోతే పెరిగితే ఈ పిచ్చివాడు ఆపుతాడు అనేది. కాకపోతే ఇప్పుడు అసలు ఎందులోకి వెళ్ళారండి సీనియర్స్? ఈ తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళారా, వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు? వీళ్ళకేం కర్మ, మొర్రో వస్తామంటే మాకు వద్దు మొర్రో అని వీళ్ళు అంటున్నారు తెలుగుదేశం కూటమి వాళ్ళు. అంటే ఆయనకి రాజకీయాలు తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ చెప్పాడు, ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాళ్ళు కోవర్ట్లు ఆయన క్లియర్ గా. కాకపోతే వీళ్ళు గతంలో ఎప్పుడో చేరిన సీనియర్స్ కూడా ప్రస్తావిస్తూ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి రాజకీయం అది ఎప్పుడూ కూడా ఏమీ లేని దాంట్లోంచి ఏదో పుట్టించాలనుకుంటాడు ఆయన. అసలు కోవర్ట్లు ఎవరు ఏంటి అవన్నీ మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాము, అయినా తప్పట్లే, అది చర్చించుకోవాల్సిన అవసరం వస్తూనే ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వైసీపీ. ఇప్పుడు కోవర్ట్లు వాళ్ళు ఉండబట్టే కదా ఇప్పుడు మనం పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ప్రక్షాళన జరిగింది అని ఎందుకు చెప్పుకుంటున్నాం? కొత్తలో కంటే కూడా ఇప్పుడు పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు మన మహానాడులో కోవర్ట్లు లేకుండా ఉన్నారండి. కోవర్ట్లు ఉండబట్టే కదా వీళ్ళు నెగిటివ్ వార్తలు రాయగలిగారు. సాక్షి వాళ్ళు అంటే ఉంటారు, ప్రతి దాంట్లోనూ ఉన్నారు. ఉన్న వాళ్ళని ప్రక్షాళన చెయ్యాలి అని అంటే నువ్వెందుకు ఉలిక్కి పడతావు? ఇప్పుడు నీకు సంబంధం లేనప్పుడు నువ్వు సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒకవేళ కోవర్ట్లు కాకపోతే నాకేంటి సంబంధం, ఏదో తెలుగుదేశం మాట్లాడుకుంటుంది మనకెందుకని వదిలేయాలి కదా, అది విఘ్నులు చేసే పని. అంటే వీళ్ళు పంపించారు కాబట్టి అది వాళ్ళు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా అన్నీ తెలుసండి. ఆయన ఇప్పుడు చేయాల్సిన పని ఒక్కటేనండి. ఇప్పుడు నేను ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ పార్టీ పుట్టి మొలిగిపోతుంది. దీన్ని ఏం చేయాలి, ఎవరికి అప్పచెప్పాలి? లేవు, అసలే అంతంత మాత్రంగా ఉన్నాడు ఆర్థికంగా. మరి అది ఆలోచించుకోకుండా మహానాడు బాగా జరిగింది అని నువ్వు అక్కడ ఇంట్లో కూర్చుని అలాగా గుమ్మడికాయలా కుళ్ళిపోతే ఎవడేం చేస్తాడు? నీ కర్మ అది. నువ్వు కాలుగాలిన పిల్ల తిరుగుతూనే ఉన్నావు తాడేపల్లి ప్యాలెస్లో. ఇది కాదు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి. కొద్దిగా జ్ఞానము దంతము వస్తే బాగుంటుంది. మామూలుగా జ్ఞానదంతాలు మనందరికీ కూడా 30 ఏళ్ళు దాటాక ఎప్పుడో వస్తాయి. ఈయన మరి 50 ఏళ్ళు దాటినా రాలేదు జ్ఞానము దంతము. కాబట్టి ఏం చేయలేమండి, కొంతమందిని మార్చలేము. ఇంకా ఆయన పాప ఆయన జీవితం ఇలాగే. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా, కొన్ని రోజులకి ఏమైపోతారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, నేను చాలామందిని చూసా. ఏదైనా కోపం ఉండి, ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది భర్త మీద కోపం ఉందనుకోండి, మెంటల్గా వాళ్ళు సైకలాజికల్గా అప్సెట్ అయిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు. ఇంకా ఆ స్టేజ్కి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. పొద్దున్న జైలుకి వెళ్ళాక ఆయన ఎంతసేపు నేనే ముఖ్యమంత్రి అని అనుకుంటూ ఉంటాడు. చూడండి కావాలంటే సీఎం జగన్ అని ఆయన అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఇంకా ఇంతకంటే ఆయన మైండ్ సెట్ ఇదవ్వకుండా తొందరగా అరెస్ట్ చేసేస్తే కొంచెం ఆయన సైకలాజికల్గా హ్యాపీగా ఉంటాడు జైల్లో అని నా ఉద్దేశం. అరెస్ట్ అయ్యి ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఆయన ఇంకా డీజీపీ అని అనుకుంటున్నారు. ఆయన అనుకొని పోలీసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేసావు అని అడుగుతున్నట్ట అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అరెస్ట్ చేస్తారో చేయండి, నేను తాడేపల్లిలోనే ఉంటాను అని. అంబటి గారేమో జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్లు ఏం కొత్త కాదు కదా అని చెప్పి కూడా అంటే పాపం వాళ్ళే ఆయన పరువు తీసి పడేస్తున్నారు. గొడవ లేదు, అరెస్ట్లు కొత్త ఏం కాదు కదా. అంబటి రాంబాబు గారు అన్న సెటైర్ ఆయనకి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డికి. పాప ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద. అయితే సార్ మరి విజయసాయి రెడ్డి గారు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అన్నారు జూన్ 10 లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది అని చెప్పి. సో ఎలా చూడవచ్చు అంటారు? మరి ఆయన అన్నట్టు నిజంగానే అంటే ఇటు ఈడీ సిట్ కూడా చాలా ఆధారాలు సేకరించింది కాబట్టి జూన్ 10 లోపే ఆయన అరెస్ట్ ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. ఇప్పుడు రేపు రాత్రి కూడా చేయొచ్చండి, ఎట్లయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలో దిగిన తర్వాత పరిస్థితి వేగంగా మారిపోయింది. ఈ మారిపోయిన తర్వాత అంటే వీళ్ళు అంతర్జాతీయ నేరస్తులు కూడా ఉన్నారు, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకొకటి ఇవాళ రేపు బయటికి వస్తున్న ఇదేంటంటే మొత్తం బాంబేలో ఉన్న అండర్ గ్రౌండ్ మాఫియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది అని.
మరి బాంబేకి సంబంధించిన అండర్గ్రౌండ్ మాఫియా కనుక వాళ్ళ ప్రమేయం కూడా ఇందులో ఉంటే, అంటే ఇంత పెద్ద ఎత్తున, అంటే దాదాపుగా 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, అందులో దాదాపుగా 30,000 కోట్లు కొల్లగొట్టడం, అందులో ఇప్పటికీ 3,500 కోట్లు దొరకటం, ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరగటానికి మామూలు వాళ్ళు చేయలేరు కదా. అందుకని ముంబై అండర్గ్రౌండ్ డాన్లు కూడా ఇందులో ఉన్నారు అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన ఈ వార్త బయటకు వస్తూ ఉన్నది. దీని మీద గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్విన్స్ అయితే ఈ కేసుని సిబిఐకి కూడా వాళ్ళంతటి వాళ్ళే రిఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు బాంబే అండర్గ్రౌండ్ డాన్లని పట్టుకోవాలంటే సిబిఐ కూడా రంగంలో దిగచ్చు. అందుకని ఇప్పటికే సిట్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసి ఉన్నది. ఆ లింక్స్ ఎస్టాబ్లిష్ కూడా అయిపోతూ ఉన్నాయి. క్యాష్ ఎక్కడ ఉన్నదో ఏంటి, గోల్డ్ ఇటుకలు ఎక్కడ ఉన్నాయో, మీరు తడతడకి గోల్డ్ బిస్కెట్లు అంటే మీరు కొంచెం మొహం అట్లా ఇబ్బందిగా పెడుతున్నారని నేను డైరెక్ట్గా గోల్డ్ ఇటుకలు అనే చెప్తున్నా. అవేమి చిన్న సైజులో లేవు, ఇంత సైజులో ఉంటాయి కదా గోల్డ్ ఇటుకలు. అందుకని అవన్నీ ఎక్కడికి పోయినాయి, అసలు ఇవేంటి, గోల్డ్ షాపులు ఏంటి, వీడెంత కొన్నాడు, వీడు ఎక్కడి నుంచి తెప్పించాడు, బాంబే నుంచి బాంబే అండర్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు కదా, మాఫియా డాన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్లో కొన్నాడు ఆ గోల్డ్. అన్ని రకరకాల ఇవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. అందుకని ఒక మొత్తం ఇదంతా కూడా అండర్గ్రౌండ్ మాఫియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న అంత పెద్ద కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కదులుతూ ఉంటే, ఇప్పుడు సిబిఐ కూడా రంగంలో దిగితే, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు జైల్లో, ఆ ప్రశ్న పత్రాల లీక్ సంబంధించి వాటి గురించి, కాదంబరి జత్వాని కేసు గురించి రిమాండ్లో ఉన్నాడు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని నువ్వు ఏంటి ఏసీబీవా, ఎక్కడ ఉంటావు, అది ఇదని అడిగాడు. దాని మీద కోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయ్యి నువ్వు ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తానున్నావు, వెళ్ళినప్పుడు మళ్ళీ కోర్టు హాల్కి మళ్ళీ రావాలి, రాకుండా నువ్వు మధ్యలో పోలీస్ ఆఫీసర్ ఏసీపీ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఇట్లా అడిగావు, నీ మీద మేము చాలా స్ట్రిక్ట్గా మేము ఇంపోజ్ చేస్తాము, రూల్స్ ఇంపోజ్ చేస్తాము అని కోర్టు చెప్పింది పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి. అదేవిధంగా సేమ్ కాంటెక్స్ట్లో ఈ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఏం చెబుతుంది, నీ మీద ఆల్రెడీ మేము అక్రమాస్తుల కేసు పెట్టాము, అయినా నీకు బుద్ధి రాలేదు, మళ్ళీ నువ్వు ఈ నేరాలకు పాల్పడుతున్నావు, ఈసారి అండర్గ్రౌండ్ మాఫియాతోటి, బాంబే అండర్గ్రౌండ్ మాఫియాతోటి కలిసి పనిచేస్తున్నావు అని సిబిఐ వాళ్ళు ఎత్తుకుపోతారు కదా, ఎత్తేస్తారు కదా. సిట్ ఎత్తటానికి ముందరే సిబిఐ ఎత్తుతుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. మళ్ళీ జైలుకి వెళ్తే ఏం చేయాలన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు. కొడాలి నాని కూడా చెప్పాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పాట, నాకు ఒక ఆయన చెప్పాడు, జైలుకి వెళ్తే కింద పడుకోబెడతారు కదా, అందుకని చెప్పి నేను కింద పడుకోవడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు కొడాలి నాని. ఈ మొత్తం అంతా ఈ టోటల్ ఎపిసోడ్లో గోవిందప్ప బాలాజీ ఒక్కడికే కుషన్ పరుపు ఇచ్చారు, ఒక దిండు, పెద్ద దిండును కుషన్ పరుపు ఇచ్చారు. అందుకని ఆ పరుపు మీద పడుకొని అన్నీ చెప్పుంటాడు. గోవిందప్ప నందిగం సురేష్కి దోవలు కుడుతున్నాయట. మరి కొడాలి నానిని అడిగితే చెప్తాడు, జైల్లో దోవలు ఉండగా రంభా ఊరసి ఉంటాయా అన్నాడు కదా కొడాలి నాని. ఒకసారి ఏదో పోలీసులు ఫోన్ నెంబర్ ఇచ్చి కొడాలి నానికి ఫోన్ చేయిస్తే చెప్తాడు, జైల్లో దోమలు కాక రంభా ఊరసి ఉంటుందా అని చెప్పి కొడాలి నాని చెప్తాడు. మరి ఆయన కూడా అదే అనుభవిస్తాడు కదా కొడాలి. ఇంకా అందుకనే కింద పడుకుంటున్నాడు. ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి భయానికి ఇవన్నీ కారణాలు. ఆ భయంతో ఇతను రకరకాల స్ట్రాటజీలు వేస్తూ ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ప్లీజ్ మాట్లాడు అంటే అతను కూడా వచ్చి భయపడుతూనే మాట్లాడాడు పాపం. కానీ మరి నేరాలు చేసేటప్పుడు భయం ఉండాలి, కానీ ఇప్పుడు భయపడితే ప్రయోజనం ఉంది.